ఎగ్జాక్ట్‌గా తిరుమల గోల్డ్ బయర్స్ అంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తుంది ఆ కంపెనీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రెజెంట్ అనే మేడం మార్కెట్‌ల ఎన్నో రకాల గోల్డ్స్ హ్మ్. తయారు చేసే కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. ఏవోటి ఉన్నాయి. హ్మ్. కానీ మనం కొన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అమ్ముకుందామంటే సరైన ప్లాట్‌ఫార్మ్స్ లేవు. అవును. ఎక్కడ అమ్మాలి? ఎట్లా అమ్మాలనేది చాలా మందికి తెలియదు. హ్మ్. ఆన్‌లైన్‌లో చూసో ఎట్నో ఎళ్ళిపోయి వాళ్ళిచ్చిన రేటుకు అమ్మేసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. ఆ విధానం గాకుండా మాదెట్లా అంటే గోల్డ్ స్మిత్ అనేది మా వృత్తి. హ్మ్. దాని మీదకెళ్ళి మేము ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి గోల్డ్ కొనేటివి. హ్మ్. వాళ్ళలాగా కాకుండా జెన్యూన్ రేటు హ్మ్. ఏవైతే గోల్డ్ స్మితులు తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో హ్మ్. వాళ్ళేమో మిషన్ మీద టెస్ట్ చేస్తారు. హ్మ్. వాళ్ళు ఆ జెన్యూనిటీ అనేది వాళ్ళు ఏదైనా కార్పొరేట్ కంపెనీ మిషన్ మీద మనది అట్లా ఆ! కాదు. హ్మ్. రియాలిటీ గోల్డ్ స్మిత్‌ని తీసుకుపోయి గోల్డ్ స్మితే చెక్ చేసి హ్మ్. దాని ప్యూరిటీ ఎంతుందో చెప్పి ఆడనే అమౌంట్ అప్పజెప్పడం జరుగుతుంది కస్టమర్‌కు. హ్మ్. ఎగ్జాంపుల్ మనపురంలో దేంట్లోనో ఒక కస్టమర్ తాకట్టులో పెట్టాడు. హ్మ్. అవి రిలీజ్ చేయాలంటే కంపెనీలు ఏం చేస్తాయంటే డైరెక్ట్ అవి రిలీజ్ చేసుకొని కంపెనీ కాడికి రమ్మని చెప్తాయి. హ్మ్. వాళ్ళు అక్కడ ఎస్టిమేషన్ మిషన్ మీద పెట్టి చెక్ చేసి ఎస్టిమేషన్ ఇస్తారు. హ్మ్. కానీ మాది అలా కాదు. మేము ఏడైతే రిలీజ్ చేస్తామో ఆడనే మేము బై హ్యాండ్ చూసేసి వస్తువు హ్మ్. దాని ప్యూరిటీ అనేది అందాజ చెక్ చేయడం. ఎందుకంటే మా కుల వృత్తి కూడా అదే కావడం గనుక కరెక్ట్. కరెక్ట్. దాని పరంగా ఆడనే ఎస్టిమేషన్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ కస్టమర్‌కి అప్పజెప్తాం.